50 ఏళ్ళ కిందకి పోయి మళ్ళీ ఈ ఎద్దుగానగ నూనె అని చెప్పి స్టార్ట్ చేసిండ్రు. ఏంది అసలు ముఖ్య ఉద్దేశం ఏంది, అసలు మీ లక్ష్యం ఏంది అసలు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యంత్రాలతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ప్రొడక్టివిటీ ఎక్కువ ఉంటుంది. అంటే మీకు తక్కువ టైంలో ఎక్కువ ప్రొడక్ట్ వస్తుంది. ఓకే. అంటే మనం వీఆర్ నాట్ మేడ్ ఆఫ్ వైర్స్ ఆర్ మెటల్ కదా, మనం కేమ్ ఫ్రమ్ ఎర్త్, అంటే భూమి నుంచి వచ్చాం కదా మనం. అవును. అంటే మనకి నేచర్ కావాలి, అంటే మనం తినే ఫుడ్ కూడా నేచర్కి చాలా దగ్గరగా ఉండాలి. ఈ మిషన్స్తో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే దానికి ఫుడ్ ఎలా ఉండాలో తెలియదు. మీరు దాన్ని పొడి చేయమంటే పొడి చేస్తుంది, అది ఏ లెవెల్లో పొడి చేయాలి, దాంట్లో ఫైబర్ ఉండేలా పొడి చేయాలని కూడా దానికి తెలియదు. మీరు ఇస్తే పొడి చేస్తుంది. ప్రాబ్లం ఏమవుతుందంటే ఈ మిషన్స్ వచ్చిన తర్వాత నుంచి ప్రాసెసింగ్ పెరిగిపోయిన తర్వాత ఏమవుతుందంటే మన ఫుడ్ నేచర్ నుంచి దూరంగా జరగడం స్టార్ట్ అయింది. అంటే మీరు ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు మిషన్స్ లో ఆయిల్ కి ఇస్తే, మీరు సీడ్ మిషన్ కి ఇస్తే మిషన్ లో హీట్ వస్తుంది. హీట్ వస్తే అది కెమికల్ గా చేంజ్ అవుతుంది, దాని కెమికల్ కాంపౌండ్స్ చేంజ్ అవుతుంది. అంటే అది సీడ్ లో ఆయిల్ ఎలా ఉందో మీ ప్లేట్ లో అలా ఉండాలి అన్నది ఉండదు. ఓకే. సో దాని ఫామ్ చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే మనం నేచర్ నుంచి చాలా దూరంగా జరుగుతున్నాము. సో దానివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తున్నాయి యాక్చువల్గా చెప్పాలి అంటే. అంటే మా కాన్సెప్ట్ ఏంటంటే మనం తినే ఫుడ్ అనేది నేచర్ కి చాలా దగ్గరగా ఉండాలి, అంటే ఎంత వీలైతే అంత వీలుగా దగ్గరగా ఉండాలి అనేది మన కాన్సెప్ట్.